షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిలా ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు బలగం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి కని మెయిన్ చౌరస్తా వైట్ హౌస్ ప్రాంగణంలో ప్రజలకు ఉగాది పచ్చడి బచ్చాల వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మానాలి ఠాకూర్తో కలిసి హాజరై ప్రజలకు ఉగాది పచ్చడి బచ్చాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వావసనామ సంవత్సరంలో ఈ ప్రాంతం బాగుండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధిలో పరుగు పెట్టించే దిశగా ముందుకు సాగుతానని, ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోకుండా తన పని విధానంతోనే సమాధానం చెబుతానని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను ఇప్పటికే నెరవేర్చడం జరిగిందని, మిగిలిన హామీ కూడా త్వరలోనే ప్రభుత్వం నెరవేర్చుతుందని వెల్లడించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పి ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఉగాది పండగ సందర్భంగా ఇలా బ్రహ్మాండంగా యావత్ తెలంగాణ దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు మా రామగుండం నియోజకవర్గంలో ఇంటింట సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. ఈరోజు మొదలుపెట్టిన మంచి కార్యక్రమం వ్యాపారం, రైతుకు మంచి పంట, దాంతోపాటు ఈ ప్రాంతంలో నివసించే కార్మికులు సుఖ సంతోషాలతో ఏ ప్రమాదాలు రాకుండా వారి పిల్లలకు మంచి భవిష్యత్తు దొరకాలని ఇవాళ దేవతలకు పూజ చేస్తూ ఘనంగా అందరి నోటిని తీపి పచ్చడితో అన్ని రకాల చేదు, తీపి, అన్ని వగరు కలిపి, అంటే దీని అర్థం కష్ట సుఖాలను కలిపి చేసుకున్నటువంటి పండుగను బ్రహ్మాండంగా జరుగుతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీటి బాలరాజు గారు, తర్వాత మొత్తం కాంగ్రెస్ కుటుంబం ఇవాళ గోదావరి చౌరస్తాలో బ్రహ్మాండంగా కార్యక్రమం చేపట్టింది. దీనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో పాటు యావత్ గోదావరి ప్రజలందరూ దీని భాగస్వాములు కావడం, మీడియా మిత్రులు దీనిలో అందరూ భాగస్వాములు కావడం, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములని. ఈ ప్రాంతం బాగుండాలి, అభివృద్ధి జరగాలి. ఈ యొక్క గతంలో 10 సంవత్సరాల బొందల గడ్డగా మారిన గోదావరికని రామగుండం ఇవాళ 3x800 ఎన్టీపీసీ తోటి 1x800 రామగుండంలో రావాలి. ఇక్కడ మార్కెట్, బిజినెస్ హబ్తో పాటు మెడికల్ హబ్గా చేయాలి, ఎడ్యుకేషన్ హబ్గా చేయాలి, వ్యాపారం కేంద్రంతో చేయాలి. ఇయర్ రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, ప్రభుత్వం చేపట్టినటువంటి 6 సంక్షేమాల్లో 5 పూర్తయినాయి. రైతు రుణమాఫీ చేయగలిగినాం. ఇవాళ ఎల్లంపల్లికి సంబంధించిన ప్రతి నీళ్లు కూడా ప్రతి పంటకి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఒక్కటి కాదు, చెప్తూ పోవాలంటే 100ల సంఖ్యలో కేవలం అభివృద్ధి తప్ప ఎక్కడ ఇతర వాదనకు తావు లేకుండా ఒక సంకల్పంతో, ఓ దీక్షతో, ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నివసించేటువంటి కార్మిక బంధువులకి, యువ మిత్రులకి, మహిళా సోదరులకి వాళ్ళని కోటీశ్వరాలు చేయాలి ఆలోచనతో ప్రతి ఒక్క కుటుంబాన్ని, అన్ని వర్గాల వారిని, చదువుకున్న వాళ్ళకి, నిరుద్యోగులకి, ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత కలిగిన వారందరికీ కూడా అందరూ గర్వపడే విధంగా ఈరోజు శాసనసభ అవకాశం ఇచ్చి సంవత్సర కాలంలోనే ఇన్ని రకాల కొన్ని 100ల కోట్లతో అభివృద్ధి దిశగా ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా 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 రాబోయే రోజుల్లో అత్యద్భుతంగా ఈ నగరాన్ని చూడబోతా ఉన్నారు. రామగుండం కూడా ఎవరికి తక్కువ కాకుండా పూర్వంలోనే సిటీకి ఉన్న రామగుండం ఇవాళ బొందలగడ్డగా మారింది. మళ్ళీ నవనిర్మాణం చేపడతా ఉన్నాం. ఈ నిర్మాణాన్ని చూడడానికి కూడా ప్రజలు రావాల్సిన పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం కార్యక్రమం స్వీకారం చేస్తాను. అదేవిధంగా కొంకటి పోషణ స్మారకార్థం కొంకటి ప్రవీణ్, దీటి బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మారుతా రమేష్, మాజీ మేయర్ అనిల్ కుమార్, సిఐ ఇంద్రసేనారెడ్డి, సిపిఐ నాయకులు స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, కాల్వలింగస్వామి, పాతిపల్లి ఎల్లయ్య, తిప్పాడపు శ్రీనివాస్,
బొంతల రాజేష్, చెరుకుబుచ్చిరెడ్డి, ఉల్లెంగుల రమేష్, మారెల్లి రాజరెడ్డి, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, ఉక్కల రాజన్న, జనగం శ్రీనివాస్, కృష్ణ, మోహిత్ సన్ని, కత్తెరమల్ల రమేష్, కార వినయ్, చిగురు సాయి, శరద్, సారంగపాణి, కొంకటి ప్రవీణ్, దామోదర్ రావు, ఎండి హమీద్, ఫజల్, ఎండి అక్రమ్, ఆబిద్, రహీం, మహంకాళి అంజయ్య, బాలరాజ్ కుమార్, కొమ్ము వేణు, కుంట సాయి, దొంతశ్రీను, దాసరి ఉమాదేవి, తేజశ్రీ, దాసరి విజయ్, కోరిపాక సుజాత, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742.